ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి, నేను మీకే వేలది వందనంలో కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తున్న వాక్యభాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సామెతల గ్రంథం 31:9 నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడిన వారికి దరిద్రులకు న్యాయము జరిగింపుము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడిన వారికి దరిద్రులకు న్యాయము జరిగింపుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లేవికాండం 19:15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు, పేదవాడని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయాన్ని బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలెను. కీర్తన గ్రంథం 58:1 అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? యెషయా గ్రంథం 1:17 కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకుని, న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు దానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెషయా గ్రంథం 11:4 కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చుడు, తాను విని దానిని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూ నివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును, తాను వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. ఇర్మీయా గ్రంథం 22:3 యెహోవా ఇలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయమును అనుసరించి నడుచుకునుడి, దోచుకొనబడిన దానిని బట్టి బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులైన తండ్రి లేని వారినైనా విధవరాండ్రైన బాధింపకుడి, వారికి ఉపద్రవం కలుగచేయకుడి, ఈ స్థలంలో నిరపరాధుల రక్తం చిందింపకుడి. జకర్యా గ్రంథం 7:9 సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యం అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరైనదొకరు కరుణ వాత్సల్యములు కనపరచుకునుడి. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడు వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము నీతి న్యాయములు అనుసరించి నడుచుకునేవారుగా ఉండి నిన్ను మహిమపరచుకుని పరచమని శక్తిగా బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.